కోరుకుంటున్నా. ఇవాళ నిలవ పత్రి చింతకాయ పత్రి పెడుతున్నా. ఇగో చూడండి, ఇగో చింత తొక్కు అంటారు, వీటిని చింతకాయ పచ్చడి అంటారు, ఊరగాయ పచ్చడి అంటారు, ఉప్పు తొక్కు అంటారు, రకరకాలుగా మాట్లాడుతుండ్రు, రకరకాలు అంటారు. ఇక్కడైతే చింతకాయ పచ్చడి అంటారు, అంటే తొక్కు, పచ్చి తొక్కు అనమాట ఇది దంచుకునేది. ఇవాళ చింతకాయలు మా బజార్లోకి వచ్చినాయి, చింతకాయలు కొన్నాము. ఈ 50 రూపాయలు ఒక్కొక్క కేజీ, 50 రూపాయలు లెక్కన కొన్నాము. కాయలు అయితే ఇట్టున్నాయి, బాగా ఇట్ట తీసుకోవాలి. కండకాయలు కాయ కడిగి బాగా నీళ్ళల్లో కడిగి, నేను ఆల్రెడీ కడిగినా, ఇది చూడండి, కడిగి ఆరబెట్టా. ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలా. ఆరబెట్టి మొత్తం మీద ఇట్టు తొడేలు ఉన్నాయి కదా, ఇట్టు తొడి ఇట్లా లాగాలి. పీసు ఇరగ తీసుకొని ఇట్లా లాక్కోవాలి. ఇట్లా లాక్కుంటే బాగుంటుంది. ఈ పీసు రాకుండా ఉంటుంది. మనం పత్త నూరుకున్నప్పుడు మగ్గినాక ఈ పీసు అంతా పత్తట్లో రాకుండా ఉంటుంది. ఇట్లా మొత్తము ఇట్లా లాక్కోవాలి. ఆ రోట్లో ఇటుకి ఈ తొడాలు ఉంటాయి కదా, ఈ తొడాలు తీసుకోవాలి. నీట్గా తీసుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలి. గిట్ట తేమ లేకుండా శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలా. ఈ దంచేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఈ మొత్తం అందులోకి ఈ మొత్తం తీసి చూపిస్తా. ఈ మీకు అవి కూడా మా ఊర్లో కాడైతే చింత చెట్లు మాకు ఇంటి దగ్గర ఉన్నాయి, మా ఇంటి అమ్మటే ఉన్నాయి. గిద్దలూరులో మా చెట్లు ఉన్నాయి. అక్కడ మా చెట్లు మేము కోసుకొని మేము కూడా ఏరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళము. ఏడైతే కొనుక్కోవాల్సి వచ్చింది. కేజీ అదిగా కేజీ 50 రూపాయలు. అక్కడైతే మేమే కొనుక్కోండి, మా చెట్లు మేమే దంచుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఏడైతే తెచ్చుకున్నాము, మేము కొనుక్కున్నాము. ఈ శుభ్రం చేయాలన్నీ, ఈ చేసేదే కష్టం. ఒక్కొక్కటి తొడాలు రావట్లా. పెద్దగా ఉండే కాయ ఇరగ తీసేసుకుంటే రోట్లో దంచుకునే దానికి బాగా ఈజీగా ఉంటుంది అన్నమాట, మెదుగుతుంది బాగా. ఇవన్నీ ఈ పీస్ అంత ఒలిసి తొడాలు దంచేటప్పుడు రోడ్డు కాదు. ఇట్లయితే ఉప్పు పసుపు దంచినము. ఇక మెంతులు ఇదైతే ఒక ఆయిల్ అయింది. కేజీకి అద్దుప్పు. ఇప్పుడు 6 కేజీలకి 1/4 కేజీ పోతాను పసుపు. కేజీకి అద్దుప్పు లెక్కన వేసుకోండి. మెంతులు 100 గ్రాములు ఇవి. మీకు ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇదే కొలత వేసుకుంటున్నా. అది ఒక ఆయిల్ అయింది. మొత్తం దంచిన తర్వాత చూపిస్తాం. అది గట్ట దంచుకోవాలా, మెత్తగా దంచుకోవాలా. మళ్ళీ ఒక నెల ఉన్నాక మళ్ళీ తిరగదంచాలి వాటిని. అప్పుడు మళ్ళీ దంచేటప్పుడు ఆ ఈడి మళ్ళీ తర్వాత పెడతా. ఇప్పుడైతే ఇదే ఈడియే మొత్తం దంచిన తర్వాత చూపిస్తా మళ్ళీ. అది పక్కన పెట్టి మళ్ళీ కత్తిపోతాను ఇంకొక అది. పసుపు కూడా మళ్ళీ వాయికి కత్తి పసుపు, కత్తి ఉప్పు, మెంతులు వేసుకుంటా ఎగదోసుకుంటా దంచుకోవాలి బాగా మెత్తగా. ఇప్పుడు ఎంత మెత్తగా మెదిగితే మళ్ళీ సార్ దంచుకున్నప్పుడు బాగా అప్పుడు మేగడాల మెత్తగా బాగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇది 3వ వాయి. అంటే రోలు చిన్నదిలే, రోలు చిన్నది, అందుకని కొన్ని వేసుకొని దంచుకుంటున్నాము. పెద్ద రోలు హస్బెండ్ ఎలా కూడా వస్తారు. మా నాన్న అడిగినని మా నాన్న చేత దంచిస్తుంది మా అమ్మ.
ఇమ్మమ్మ జీజియా లోపల కింద ఉంటే అట్లా రాదు సౌండ్ కూర్చోకే జీడిజంత పచ్చగా కనిపిస్తుంది అయ్యే మెంతులు మెంతులు నీళ్ళు ఏం కావాలి మరి నీకేమవుతుంది పోలుతురు లక్ష్మీదేవి అంటారు అందుకని చింతకాయ పచ్చడి పుట్టింటి కానీ తెచ్చుకోకూడదు మనం అట్లా ఎవరికి ఇవ్వకూడదు ఆదివారము శుక్రవారం మంగళవారం ఎవరు పెట్టకూడదు మనం కూడా దంచుకోకూడదు పచ్చడి కూడా జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోవాలా ఎండు చేయి పెట్టకుండా ముఖ్యంగా ఆడవాళ్ళు డేట్ టైం అప్పుడు పచ్చడి దగ్గరికి పోకూడదు ఎవరు మంగళవారం మనవాళ్ళైనా సరే మంగళవారం పూట అంత కూడా చింతకాయ పచ్చడి పెట్టకూడదు దానికి ఉన్నది అది మయవాదే చదువుతుంది లాస్ట్ బాయ్ అయిపోయింది మీరు దంచుతున్నాం ఇది కొంచెము ఇది ఉప్పు పెట్టుకో తోడు పెట్టుకో పెట్టుకో లాస్ట్ బాయ్ ఇవి ఇంకొద్దు ఎంత అయ్యి దంచి పక్కడైతే దంచటము అయిపోయింది పక్కన చూడు కొద్ది కాబట్టి కొంచెం కొంచెం కాబట్టి 5 రోజులు అయింది పెద్ద రోజులు అయితే రెండు ట్రిప్పులకు అయిపోయాయి మన ఇంట్లో ప్రధాన కొంచెం బాగా దంచుకుంటాం నల్లేరు కూడా వేసుకుని దంచి పెట్టుకుంటారు ఈ చింతకాయ పచ్చట్లో నల్లేరు ఎందుకు వేసుకుంటారంటే బాలెంతలు వాళ్ళు తింటే నందు రాకుండా ఉండడానికి నల్లేరు వేసుకుంటారు ఇంతకుముందు పూర్వకాలంలో నల్లేరు చింతకాయ పచ్చట్లేదు దంచి పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా దంచి పెట్టుకోవచ్చు మాకు నల్లేరు ఇప్పుడు చీరపడి దంచుకున్నాం కానీ నల్లేరు మేము తేలేదు దంచి వేయలేదు మళ్ళీ తిరగదొచ్చేటప్పుడు నల్లేరు దంచుకుంటాం మీకు కావాలని నచ్చితే మీరు వేసుకోండి నాతో కూడా అవసరం లేదు నచ్చితేనే వేసుకోండి మేమైతే తిరగదొక్క వేస్తాము టమాటాలు అయ్యి అది చూడండి అందరూ అట్లా చిక్కుడు కూడా అట్లా చిక్కండి మెంతులు పొడి మన చేతిలోకి వేసుకుంటుంది చూడు పసుపు అది పావు కేజీ తెచ్చినాము అది మిగిలింది 4 స్పూన్లు ఉంటుంది అంతే పావు కేజీ పసుపు పట్టింది మాకు మెంతులు కూడా 100 గ్రాములు మెంతులు అయ్యి ఇవి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకునేదంటే కొంచెం చేదు ఉడుకుతుంది పచ్చడి మెంతులు మోయనంగా వేసుకోవాలా ఉప్పు అది మాది వచ్చింది మేమైతే ఉప్పు ఇది వాడుతున్నాము కొన్ని ప్యాకెట్లు ఉప్పు ఎక్కువ ఉంటాయి ఆ ప్యాకెట్లు ఉప్పు లేని ఉప్పు ఎక్కువ ఉంటుంది మేమైతే ఇది వాడతాము ఇదే కరెక్ట్గా పోసుకుంటాము ఆ ఉప్పు అయితే నేను వాడను మీరు ఏది కావాలంటే అది వేసుకోండి మీరు దంచటము 6 కేజీలు దంచిన అది మా ఊరు వాడుతుంది పెట్టిన బాగా తెలుసు కాబట్టి మా సౌది పెట్టుకుంటున్నాను నేను నాకు కూడా తెలుసు మా ఊరు నాకన్నా ఇంకా బాగా పెట్టి దానికన్నా నేర్చుకున్నాను నేను ఇది పెట్టావు పచ్చడి బయట ఈ 6 కేజీలు చింతకాయలు కేజీన్నర ఉప్పు పట్టింది పావు కేజీ ఏమో పసుపు 100 గ్రాములు మెంతులు అని మెంతులు మిగిలిచ్చినాము కొంచెం పసుపు మిగిలిచ్చినాము మొత్తం వేసి పెట్టినాము పచ్చడి అయితే రెడీ అయింది ఇదైతే ఇంక అయిపోయింది మళ్ళీ ఇదైతే మళ్ళీ కలుసుకుందాం బాయ్